హౌస్ వైఫ్ పొద్దున 6 గంటలకు లేస్తే మధ్యాహ్నం 2 లోపల మీకు మీరు ఒక క్వశ్చన్ వేసుకోండి. హౌస్ వైఫ్స్ పొద్దున 6కి లేచి మధ్యాహ్నం 2 లోపల ఎంతసేపు కూర్చుంటారు? కూర్చోరు. బట్టల విషయంలో వేస్తారు, మళ్ళీ బయట ఊడిపిస్తారు, కూరగాయలు తీసుకుంటారు, మళ్ళీ వంట చేస్తారు, మరి అవన్నీ గిన్నెలు తీసి పడేస్తారు. వంట అంటే మనుషులు ఉన్నా కూడా హెల్ప్కి వాళ్ళు నిలబడే ఉంటారు. సో ఈ సెగ్మెంట్లో ఓకే ఎంత యాక్చువల్ పని ఉంటుంది? నిలబడి చేసే పని 2 అవర్స్. 2 అవర్స్ ఎంత? ఇప్పుడు దగ్గర దగ్గర ఎంత? 6 నుంచి 12 వరకు 6 + 2 8 అవర్స్లో 6 అవర్స్ అనవసరంగా మీ బాడీని యూజ్ చేస్తున్నారు మీరు. అవును. ఈ విషయము అందరూ హౌస్ వైఫ్స్ ఏమనుకుంటారంటే ఎంత ఎక్కువ నిలబడితే అంత హెల్దీ అనుకుంటారు. శుద్ధ అబద్ధం, రాంగ్. ఈ 8 అవర్స్లో 2 అవర్స్ పని చేయండి. మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. బ్రేక్స్లో చేస్తారా, డైజెస్ట్ చేసుకోండి. మిగతా టైం కూర్చొని రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే మీ బాడీ ఈవెన్ 30-35 ఇయర్స్ వాళ్ళకు కూడాను ఒప్పుకోదు. దీనివల్లనే అందరూ డాక్టర్ల దగ్గర తిరగడము, లేనిపోని మందులు వాడడము, లేనిపోని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోవడం. దీనివల్ల మా బిజినెస్ పెరుగుతుంది కానీ మంచిది కాదు. ఒకటే క్వశ్చన్ ప్రతి హౌస్ వైఫ్కి నేను అడుగుతున్నా. మార్నింగ్ 6కి లేసి మధ్యాహ్నం 2 లోపల మీరు ఎంతసేపు కూర్చుంటారు? పని అయితే 2 గంటలే ఉంటుంది. 2 గంటల టైం ఏం చేయాలి? కూర్చొని ఉండండి. లేదు ఈ 2 అవర్స్నే బ్రేక్ చేసుకోండి. కూర్చోవడము అండ్ రెస్టింగ్ ఈజ్ ఈక్వల్ టు ఫీలింగ్ గిల్టీ. గిల్ట్ అన్నది ఆర్టిఫిషియల్గా క్రియేట్ అవుతుంది. వాళ్ళు వీళ్ళు అన్నారు, ఎవరు అన్నారు? ప్రాపర్ రెస్ట్. తర్వాత మీరు ఒక అన్నం తినిన తర్వాత 1 అవర్ రెస్ట్, దాని తర్వాత పనులు ఉంటాయి. తర్వాత ఒక 3-4 అవర్స్ పని అనుకోండి, దాన్ని కూడా డివైడ్ చేసుకోండి. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? కొంతమంది నిద్రపోరు. ఏంటి అమ్మో మధ్యాహ్నం నిద్రపోతే లేజీ అయిపోతున్నాము, లావ్ అయిపోతున్నాము అనుకోవడము, అది శుద్ధ అబద్ధము అని. ఇంకా అప్పుడు కూడా లేనిపోని పనులన్నీ ఆడిపోయి మేడ మీద పని చేయడం, కింద పని చేయడం, తిరుసిందే తోడుకోవడం, పని మనిషి పని చేసిన తర్వాత ఇలా మళ్ళీ అంతా డస్టింగ్ చేయడము, బాత్రూంలో గడపడం, ఇస్త్రీలు చేయడము, బట్టలు, ఇవన్నీ అంటే వాళ్ళు చేస్తున్న తప్పు అనను. తప్పులాగా ప్రతి ఒక్కరు ఓన్గా భావించాలి. అది ఎవరు చెప్పరు బయట నుంచి. ఇప్పుడు మీరు అట్లా అలవాటు చేస్తున్నారు. హస్బెండ్స్ కూడా ఏమి ఇంకా పడుకొని ఉన్నావు, ఎప్పుడు చూసినా పని మానేసి ఉంటావు నువ్వు ఇంట్లో అంటారు. లేదు సోషల్ ఇష్యూస్, పక్కింటోళ్ళు లేదంటే వీళ్ళ ఇన్లాస్ ఎవరైనా వచ్చి వాళ్ళ అత్తమామ ఏంది ఎప్పుడు చూసినా అసలు లేజీ చాలా అంటారు. అది ఇంకోటి కూడా నేను అందరి పేషెంట్స్ చెప్తాను, చూడమ్మా నీ హెల్త్ నీది. మహిళా సాధికారత, విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి తెలుసా? హెల్త్ బాగా కాపాడు ఫస్ట్. అవును. మీ హెల్త్ మీరు చేసుకోండి. మీరు ఏమనుకుంటారు? లేదు ఎంతసేపు మగవాళ్ళు ఏమన్నా వీళ్ళు మన మీద ఏమైనా అన్యాయాలు చేసిస్తుంటే మనం రేజ్ చేస్తాం, అవి కరెక్టే. కానీ మీ హెల్త్ గురించి మీరు ఫస్ట్ రేజ్ చేసుకోండి. మీరు 99% ఫీమేల్స్ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, హస్బెండ్ ఏమంటాడు, పిల్లలు ఏమంటారు అనే పని చేస్తుంటారు తప్పితే ఎవరు కూడా ఒళ్ళును అంత గుల్ల చేసుకోరు. బేసికల్ అది మారాలి. విమెన్ షుడ్ బి వెరీ హెల్దీ టు బికమ్ ఎంపవర్డ్. అది హెల్దీగా ఉండాలి. మీరు హెల్దీగా ఉండకుండా మీరు 35-40కే మోకాళ్ళు అరిగిపోయి స్పైన్ అరిగిపోయింది అండ్ నొప్పి చెప్పుకోలేరు. చెప్తే ఏంది 35 ఏళ్ళకే మా కోడలికి మోకాలు అరిగిపోయింది, పని చేయాలని యాక్షన్ చేస్తుందని హస్బెండ్కి చెప్పడం, ఇవన్నీ కామన్ సోషల్ నడుస్తుంది. నేను ఒకటే అంటాను, నీ హెల్త్ నీ ఇష్టం అమ్మా. మీ పిల్లల్ని పెంచుకోవడానికి, నీకు వాళ్ళని చదివించుకోవడానికి నీ హెల్త్ని యూజ్ చేయి. ఎంతో కొంత ఇంట్లో వర్క్ చేయడానికి, అంతే తప్పితే ఎక్కువ రెస్ట్లో ఉండండి. ఎక్కువ రెస్ట్లో ఉంటే మీరు అడిగారు కదా ఏం చేస్తే ఏం చెయ్యకపోతే అన్నది ఇంపార్టెంట్. ఎక్కువ రెస్ట్లో ఉండాలి, రెస్ట్ఫుల్గా ఉండాలి, మీ పని అంతా కూడా 2-3 అవర్స్లో అయిపోతుంది. ఎందుకు తర్వాత పని చేసి? ఇప్పుడు మీరు 8 అవర్స్ పని చేస్తారు, 8 అవర్స్ తర్వాత ఒక్క నిమిషం కూడా పని చేయరు, ఆఫీస్ నుంచి వెళ్ళిపోతారు. ఎందుకు? నాకు అంతే డబ్బులు ఇస్తున్నా, నేను ఎంతే చేస్తాను, తర్వాత నేను అంత చేయడం వల్ల నా ఎఫిషియన్సీ కూడా ఉండదు. ఇప్పుడు హౌస్ వైఫ్లు కూడా అదే అనుకోవాలి. నేను ఇంతకంటే ఎక్కువ చేశాను అనుకో, ఆ వంట చెడిపోతుంది. ఇంతకంటే ఎక్కువ చేస్తే ఎక్కడో ఒక మూల దుమ్ము ఉంటుంది, నేను దులపలేను అని అనుకుని కరెక్ట్గా అది చేసుకోవడం ద్వారా చాలా డాక్టర్ల దగ్గర నేను ఇది చెప్పిందంతా కూడాను ఇండియా మొత్తం లేడీస్ కానీ ఫాలో అయినారనుకో, హాస్పిటల్ సగం ఖాళీ అవుతాయి, కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఏమైనా. ఎందుకంటే 90% ఆఫ్ ద జాబ్ కార్పొరేట్ హాస్పిటల్స్ జాయింట్స్ స్పైన్ అంటే టు సే ఇన్ అదర్ వర్డ్స్ క్రానిక్ పెయిన్, దీర్ఘకాలం జబ్బులతో వెళ్ళేది 10% అక్కడికి. చాలా ఇంకొక సెగ్మెంట్ మర్చిపోయాం మనం, వర్కింగ్ ఉమెన్. వీళ్ళు ఇంకా ఘోరం. వీళ్ళు ఏమనుకుంటారంటే సూపర్ ఉమెన్ అనుకుంటారు. సూపర్ ఉమెన్ కానీ సూపర్ డూపర్ ఉమెన్ ఏంటి? పొద్దున 6కి లేస్తారు, 9 వరకు ఎడా పెడా పని చేస్తారు ఇంట్లో. ఎందుకంటే అందరికి క్యారియర్లు కట్టాలా, ఆమె క్యారియర్లు కట్టుకోవాలా, ఇల్లు తుడిచేసుకోవాలా, బాత్రూమ్లు కడిగేసుకోవాలా, బట్టలు ఆరేసేసేయాలి అందులోనే.
పరిగెత్తుకొని బస్సో ట్యాక్సీనో కారో బైక్లో ఒక 1 అవర్ జర్నీ, అక్కడ పని చేయాలా, అక్కడ 8 అవర్స్ పని చేస్తారు. ఇంటికి రావడం కూడా ఏ ఉద్దేశంతో వస్తారో తెలుసా, ఇంటికి వెళ్ళగానే పని చేయాలా. ఈ ఆఫీస్ పని కాదు ముఖ్యం, నాకు ఇంటి పని ముఖ్యం. ఇంటి పని చేయడంతో ₹1 కూడా వాళ్ళకి జీతం, అట్లీస్ట్ ఆఫీస్ పనిలో జీతం అని వస్తుంది. ఒక ప్రొడక్టివ్ వర్క్ జరుగుతుంది, ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇంటికి వెళ్తే ఉంది అదే అంట్లు, అదే బట్టలు, అదే వంటలు. సో ఈ వర్కింగ్ ఉమెన్లో ఏంటంటే డబుల్ ట్రిపుల్ ఇంపాక్ట్ బాడీ మీద. అంతే కదా. వీళ్ళు తొందరగా మూలపడిపోతారు.